అలాగే. ఇప్పుడు నేను చెప్తాను కౌంట్ డౌన్ మనం ఎలా చేయాలి అని. ఈ గడియారంలో మనం సమయం చూద్దాము. 12 గంటలకి 10 సెకండ్లు ముందే మనం బాంబు ఒత్తికి నిప్పు పెడదాం. అప్పుడు లైట్లన్నీ ఆర్పేద్దాం. అప్పుడు అందరూ కళ్ళు మూసుకొని ఒక్కటిగా 10 నుంచి 1 వరకు ఒంట్లు లెక్క పెడదాం. 1 దగ్గరికి రాగానే బాంబు పేలుతుంది. అప్పుడు మనం కళ్ళు తెరిచి ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుందాం. అది విని ర్యాంచో నక్క చాలా సంతోషించింది. ఈ న్యూ ఇయర్ రోజున షేర్ ఖాన్కి ఇదే చివరి రోజు అవుతుంది. నేను ఇప్పుడే పక్క రాజు గోల్డీకి వెళ్ళి చెబుతాను. ఇలా చేయడం ద్వారా రేంచో నక్క గోల్డీ దగ్గరికి వెళ్లి మాట్లాడడం ప్రారంభించింది. గోల్డీ మహారాజ్, ఈ రోజు నేను మీకోసం ఎలాంటి వార్త తెచ్చానంటే వినగానే మీరు ఒక్కసారి ఎగురుతారు. నువ్వు ప్రతిసారి అలాగే చెబుతావు. ఇంకా ప్రతిసారి నేను దెబ్బలు తిని అక్కడి నుంచి పరిగెత్తుకు రావాల్సి వస్తోంది. అరే, ఈసారి మీరు ఏమాత్రం పారిపోవడానికి అవకాశం లేదు. మీరు ముందు సరిగా వినండి. సరే చెప్పు. ఈసారి మా అడవిలో న్యూ ఇయర్ ఫంక్షన్ జరుగుతోంది. రాత్రికి న్యూ ఇయర్ కౌంట్డౌన్ మొదలవుతుంది. లైట్లన్నీ కూడా ఆర్పేస్తారు. ఇంకా ఈ పిచ్చి జంతువులు చెప్తూ ఉన్నాయి, ఆ టైంలో వాళ్ళ కళ్ళు కూడా మూసుకుంటారంట. అప్పుడు కౌంట్డౌన్ మొదలు పెడతారు. ఆ 10 సెకండ్ల సమయంలో అందరి కళ్ళు మూసుకొని ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆ సమయంలో షేర్ ఖాన్ మీద దాడి చేసి ఒక్క దెబ్బలో మీరు దాని మీద ఎలా దాడి చేస్తారంటే మీతో అతను పోరాడలేకుండా చేయండి. ఇంకా రెండోసారి దాడి ఎలాగంటే ఆ దెబ్బకి షేర్ ఖాన్ పని అయిపోవాలి. అది విని గోల్డీ సంతోషించింది. ఆ షేర్ ఖాన్ కళ్ళు మూత పడతాయి. ఆ సమయంలో నేను దాని మీద దాడి చేస్తాను. ఆ రకంగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దాంతోపాటు కొత్త సంవత్సరం మొదటి రోజున మీరు మాకు కొత్త రాజు అవుతారు. అరే, ఈసారి ఈ దెబ్బకి నేను కూడా మంత్రి అయిపోతాను. నాకు తెలుసు, నువ్వు బాగా నీచమైన వాడివి. సరే, ఈరోజు మరొకసారి షేర్ ఖాన్ అంతం చేయడానికి ప్రయత్నిస్తాను.